హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి క్రమశిక్షణ అంటే జైలు కాదు, మనం మన జీవితానికి పెట్టుకునే పరిధి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. క్రమశిక్షణ అంటే మన స్వేచ్ఛను కట్టిపడేయడం కాదు, అది మన జీవితం దారి తప్పకుండా ఉండేలా చేసే ఒక స్వీయ నియంత్రణ. జైలు అనేది ఇతరులు పెట్టే పరిమితి, కానీ క్రమశిక్షణ అనేది మనం మనకే పెట్టుకునే పరిమితి. మన విజయానికి, మన ఆనందానికి, ఉదయం లేవడం, ఆరోగ్యంగా ఉండడానికి పరిమితమైన ఆహారం తినడం, డబ్బు ఖర్చు చేసే విధానం, ఇతరులను గౌరవించడం, ఇవి అన్నీ మనం మన జీవితాన్ని సరిగ్గా నడవడానికి పెట్టుకునే పరిధులు. క్రమశిక్షణ అంటే ఎవరో మనపై బంధం వేయడం కాదు, అది మన జీవితానికి వేసుకునే సెల్ఫ్ బౌండరీ లాంటిది. ఆ పరిధి మనకు భద్రతా వలయం, మన గమ్యానికి మార్గదర్శకం. జీవితం అంటే స్వేచ్ఛ, కానీ స్వేచ్ఛ అంటే మనసుకు నచ్చినట్లు చేయడం కాదు. అది మన ఆలోచనలకి, మన పనులకి ఒక అర్థం ఇవ్వడం. అదే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే జైలు కాదు. జైలు అంటే ఎవరో మన మీద బలవంతంగా పెట్టే పరిమితి. కానీ క్రమశిక్షణ అంటే మనం మన జీవితానికి స్వయంగా వేసుకునే పరిమితి. అది మనను అణిచివేయడానికి కాదు, మనను నిర్మించడానికి. ఒక నావికుడు చేతిలో దిశాసూచి లేకపోతే ఆ నావ సముద్రంలో తేలుతూ ఉంటుంది, కానీ గమ్యం చేరదు. క్రమశిక్షణ కూడా అలాంటిదే. అది మన జీవితానికి దిశ చూపే దివిటి లాంటిది. చిన్న చిన్న నియమాలు, ఉదయం లేవడం, అనుకున్న పనిని సమయానికి చెయ్యడం, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, డబ్బును ఎలా వాడాలో తెలిసి ఉండడం, ఇవి బయటకు చిన్న విషయాల్లా కనిపించినా ఇవే మన జీవితం ఎంత సజవుగా సాగాలో నిర్ణయిస్తాయి. ఎవరైనా మనకు నియమాలు పెట్టమంటారా? లేదు, మనమే మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. క్రమశిక్షణ అంటే స్వీయ గౌరవం. ఎవరి కంట్లోనూ కాకుండా మన కళ్ళ ముందు మనం మన మీద గౌరవం కలిగి ఉండడం. ఒకవేళ మనం క్రమశిక్షణ లేకుండా జీవిస్తే రోజులు తేలిపోతాయి, పనులు పేరుకుపోతాయి, మనలో గందరగోళం పెరుగుతుంది. కానీ మనం కొంచెం క్రమశిక్షణగా ఉంటే మనం చేసే ప్రతి పనికి విలువ పెరుగుతుంది, మన సమయానికి అర్థం తెలుస్తుంది. జీవితంలో అత్యంత విలువైనది సమయం. అది మనం ఎలా వాడతామో దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణ లేని మనిషి సమయాన్ని వృధా చేస్తాడు. క్రమశిక్షణ ఉన్న మనిషి సమయాన్ని పెట్టుబడిగా చూస్తాడు. ఉదయం లేవడంలో కూడా క్రమశిక్షణ ఉంటుంది. భోజనం, పని, విశ్రాంతి ఇవన్నీ సమయానికి ఉండాలి. ఇది జైలుకి సంకేతం కాదు, జీవితం సౌకర్యవంతంగా ఉండే పద్ధతి. ఎందుకంటే క్రమశిక్షణ ఉన్న చోట గందరగోళం ఉండదు, శాంతి ఉంటుంది. పిల్లలకి ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని చెబితే వాళ్ళు విసుగుపడతారు. అయితే మనం వాళ్ళకి క్రమశిక్షణ అంటే నీకు భవిష్యత్తులో స్వేచ్ఛ ఇస్తుంది అని చెబితే వాళ్ళు దానిని అర్థం చేసుకుంటారు. క్రమశిక్షణ అనేది శిక్ష కాదు, అది మనకు బహుమతి. ఒకరోజు అది మనకే మంచిని తీసుకొస్తుంది. ఏ రంగంలోనైనా విజయవంతమైన వాళ్ళను గమనించండి, వాళ్ళలో ఒకే సామాన్యం ఉంటుంది, అదే క్రమశిక్షణ. క్రీడాకారుడు ప్రతిరోజు ఒకే సమయానికి ప్రాక్టీస్ చేస్తాడు. రచయిత ప్రతిరోజు రాయడానికి సమయం కేటాయిస్తాడు. వ్యాపారవేత్త ప్రతి రూపాయిని లెక్కించుకుంటాడు. వాళ్ళ విజయానికి వెనక ఉన్న రహస్యం ఒక్కటే, అది క్రమశిక్షణ. ఎందుకంటే క్రమశిక్షణ ఉన్న చోటే పురోగతి ఉంటుంది. క్రమశిక్షణ మనకు స్వేచ్ఛనిస్తుంది. ఇది వినడానికి విరుద్ధంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేస్తాడు. అది పరిమితి లాంటిది కాదు, కానీ ఆ పరిమితి వల్లే అతనికి ఆరోగ్య స్వేచ్ఛ దొరుకుతుంది. రోగాల బంధం నుండి అతను విముక్తి పొందుతాడు. అదేవిధంగా ఒక వ్యక్తి తన ఖర్చులకు క్రమంలో పెడతాడు. అది జైలుగా అనిపించినా ఆ క్రమశిక్షణ వల్లనే అతనికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇదే క్రమశిక్షణ యొక్క అందం. మనస్సు క్రమశిక్షణతో ఉంటే జీవితం సజావుగా ఉంటుంది. జీవితం బయట మాత్రమే కాదు, మనసులో కూడా క్రమశిక్షణ అవసరం.
మన ఆలోచనలు, మన కోపం, మన భావాలు ఇవన్నీ నియంత్రణలో ఉండాలి. ఎందుకంటే మనసు క్రమశిక్షణ తప్పితే జీవితం గందరగోళం అవుతుంది. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించినప్పుడు మనకు కోపం రావచ్చు, కానీ క్రమశిక్షణ ఉన్న మనిషి ఆ కోపాన్ని గెలుస్తాడు. అతను స్పందిస్తాడు, ఆలోచిస్తాడు. అదే అతనిలోని గొప్పతనం. క్రమశిక్షణ అంటే మన మార్గానికి మనమే గైడ్ కావడం. జీవితం ఒక ప్రయాణం. మన చేతిలో మ్యాప్ లేకుండా బయలుదేరితే దారి తప్పిపోతాం. అదేవిధంగా క్రమశిక్షణ లేకుండా జీవిస్తే మనం గమ్యం లేకుండా పోతాం. మన జీవితానికి మనమే గైడ్ కావాలి అంటే మనలో క్రమశిక్షణ ఉండాలి. దీనితో మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, మన నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి, మనం గమ్యం చేరడం సులభమవుతుంది. క్రమశిక్షణ అంటే ప్రేమతో వేసుకున్న హద్దు. తల్లిదండ్రులు పిల్లలపై క్రమశిక్షణ పెడతారు. సమయానికి తినమని, చదవమని, నిద్రపుమ్మని. వాళ్ళు శత్రువుల్లా కాదు, వాళ్ళు ప్రేమతో క్రమశిక్షణలో పెడతారు. ఎందుకంటే ఆ క్రమశిక్షణ వాళ్ళ భవిష్యత్తు అందంగా ఉండేలా చేస్తుంది. అదేవిధంగా మన జీవితానికి మనమే ప్రేమతో ఒక హద్దు వేసుకుంటే మన భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణ అంటే మన భద్రతకు పెట్టిన బలమైన గోడ. క్రమశిక్షణ లేకపోతే స్వేచ్ఛ కూడా వృధా అవుతుంది. ఒక గడియారం సరిగ్గా నడవడానికి ప్రతి భాగం తన పనిని క్రమంగా చేస్తుంది. ఒక భాగం క్రమం తప్పితే మొత్తం గడియారం ఆగిపోతుంది. అదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది. క్రమశిక్షణ లేని స్వేచ్ఛ అంటే దారి లేని వాహనం. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ గమ్యం చేరదు. అందుకే స్వేచ్ఛను కాపాడేది క్రమశిక్షణ. చివరిగా ఒక మాట. క్రమశిక్షణ అంటే బంధం కాదు, అది మన జీవితానికి భద్రతా వలయం. మనం గమ్యం చేరే మార్గం, మనలోని శాంతికి మూలం. జైలు అంటే బలవంతపు పరిమితి. క్రమశిక్షణ అంటే ప్రేమతో వేసుకున్న పరిమితి. మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే క్రమశిక్షణ అనే అద్దంలో మన రోజును ప్రతిబింబించాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.